టెస్టులకు రోహిత్ శర్మ గుడ్ బై చెప్పడంతో తర్వాతి కెప్టెన్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. కెప్టెన్సీ రేస్లో 5 పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో కెప్టెన్ను ఎంపిక చేయడం సెలెక్టర్లకు కూడా సవాల్గా మారింది. నిజానికి కెప్టెన్ అంటే వ్యక్తిగత ప్రదర్శనతో ఆకట్టుకోవాలి, జట్టును ముందుండి నడిపించాలి. పైగా ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ రూపంలో టీమిండియాకు ఛాలెంజ్ ఎదురు కాబోతోంది. ఇంగ్లాండ్తో సిరీస్లోనే కొత్త కెప్టెన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సైకిల్ మొదలయ్యేది కూడా జూన్లోనే. దీంతో అన్ని రకాలుగా ఆలోచించి కెప్టెన్ను ఎంపిక చేసే పనిలో సెలెక్టర్లు ఉన్నారు. కెప్టెన్స్ రేస్లో శుభ్మన్ గిల్ పేరు టాప్లో కనిపిస్తోంది. కానీ దేశవాళీల్లో కెప్టెన్గా సేవలందించిన అనుభవం గిల్కు లేదు. ఐపీఎల్లో మాత్రం 2 సీజన్లుగా గుజరాత్ టైటాన్స్ను నడిపిస్తున్నాడు. తొలి సీజన్లో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ప్రస్తుత సీజన్లో గుజరాత్ టైటాన్స్ను అద్భుతంగా నడిపిస్తున్నాడు. కెప్టెన్సీ స్కిల్స్ చూపిస్తున్నాడు. టీమిండియాను లీడ్ చేసే సత్తా తనకు ఉందని నిరూపించుకుంటున్నాడు. అయితే ఈ టాప్ ఆర్డర్ బ్యాటర్ ఇంకా నిరూపించుకోవాల్సి ఉందని మాజీలు అంటున్నారు. కెప్టెన్సీ భారాన్ని గిల్ తట్టుకోగలడా అని ప్రశ్నిస్తున్నారు. విదేశాల్లో ట్రాక్ రికార్డ్ కూడా గొప్పగా లేదంటున్నారు. 2023 ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్లో 2 ఇన్నింగ్స్ల్లోనూ విఫలమైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. బౌలర్ గవాస్కర్ ట్రోఫీలోనూ పెద్దగా రాణించిందేమీ లేదంటున్నారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాలో భారీ స్కోర్లు సాధించాక కెప్టెన్సీ గురించి ఆలోచించవచ్చంటున్నారు. ఇండియాలో శుభ్మన్ గిల్ యావరేజ్ 42 అయితే విదేశాల్లో యావరేజ్ 29.50 మాత్రమేనని చెప్పుకొస్తున్నారు. ముందుగా టీమిండియాలో సెటిల్ కావాలంటున్నారు. కెప్టెన్సీ రేస్లో జస్ప్రీత్ బుమ్రా కూడా ఉన్నాడు. కానీ బుమ్రాకు ఫిట్నెస్ సమస్యలే శాపంగా మారాయి. ఎప్పుడు జట్టుకు దూరం అవుతాడో తెలియని పరిస్థితి. ఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా లేకుండానే భారత్ ఆడింది. అన్ని ఫార్మాట్లలోనూ టీమిండియాకు జస్ప్రీత్ కీలక ఆటగాడు. సీనియర్ బౌలర్ను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉంది. వర్క్ లోడ్ ఎక్కువ అవుతుందనుకుంటే బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వకపోవచ్చు. అయితే కెప్టెన్గా సీనియర్ బౌలర్కు అనుభవం ఉంది. ఇప్పటివరకు 3 టెస్టుల్లో కెప్టెన్గా వ్యవహరించాడు. ఇందులో ఒక మ్యాచ్లో టీమిండియాను గెలిపించాడు. ఐర్లాండ్తో T20 సిరీస్లోనూ కెప్టెన్గా వ్యవహరించిన అనుభవం ఉంది. కెప్టెన్గా బుమ్రా బెస్ట్ ఆప్షనే అయినప్పటికీ బీసీసీఐ రిస్క్ తీసుకోకపోవచ్చనే చర్చ జరుగుతోంది. టీమిండియాలో కేఎల్ రాహుల్ సీనియర్ ప్లేయరే. కెప్టెన్గా అనుభవం ఉంది. గతంలో 3 టెస్టుల్లో టీమిండియాను నడిపించాడు. 2 మ్యాచ్ల్లో విజయాలు అందుకున్నాడు. టీమిండియా అవసరాలకు తగినట్టుగా ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. అవసరమైతే వికెట్ కీపర్ రోల్కి కూడా మారిపోతాడు. కాకపోతే ఫామ్ను కంటిన్యూ చేయడం కీలకం. ఐపీఎల్లో గతంలో పంజాబ్ కింగ్స్కు, లక్నో సూపర్ జైంట్స్కు రాహుల్ కెప్టెన్గా ఉన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ప్లేయర్గానే ఆడుతున్నాడు. అవసరమైతే రాహుల్కు పగ్గాలు ఇవ్వొచ్చని డిబేట్ నడుస్తోంది. టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ రేసులో శ్రేయస్ అయ్యర్, పంత్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఫ్యూచర్ కెప్టెన్గా గతంలోనే అయ్యర్ పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్లో గతేడాది కోల్కతా నైట్ రైడర్స్కు టైటిల్ అందించాడు. ఈసారి పంజాబ్ కింగ్స్ను ఫేవరెట్గా మార్చేశాడు. అయితే 15 నెలలుగా శ్రేయస్ అయ్యర్ టెస్ట్ మ్యాచ్ల్లో బరిలో దిగలేదు. ఇదే అయ్యర్కు మైనస్ అయ్యే అవకాశం ఉంది. టెస్టుల్లో పంత్ కూడా మామూలోడేమీ కాదు. ఫియర్లెస్ క్రికెట్కు కేరాఫ్గా ఉంటాడు. 2022లో సౌత్ ఆఫ్రికాతో 5 మ్యాచ్ల సిరీస్లో కెప్టెన్గా వ్యవహరించిన అనుభవమూ ఉంది. ఐపీఎల్లో గతంలో డీసీని నడిపించాడు. ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్కు కెప్టెన్గా ఉన్నాడు. ప్రస్తుతం ఫామ్లో లేకపోయినా టెస్టుల్లో యావరేజ్ 42.11. విదేశాల్లో పంత్ రికార్డ్ సూపర్గా ఉంది. సాధించిన 6 సెంచరీల్లో 4 సెంచరీలు బయటే ఉన్నాయి. మొత్తంగా కొన్నేళ్ల పాటు టీమిండియాను నడిపించే లీడర్ కోసం బీసీసీఐ చూస్తోంది. సరైన కెప్టెన్ కోసం వెతుకుతోంది.